हरिः ओं सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। अर्जुन उवाच इवाళ మనము 37వ శ్లోకాన్ని అనుకుందాం. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు బాగానే చెప్పావయ్యా, ఈ యోగాన్ని పొందటం గురించి పొందలేకపోవడం గురించి వివరంగా చెప్పావు, బాగుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ శ్రద్ధ గనక యోగమందు శ్రద్ధ ఆధారములతో యోగ సాధన చేయవచ్చు, మనసును వశమందు కారణం. అంటే ఒకవేళ ఇది సిద్ధించకపోతే ఆ గతి ఏంటి? మొదలు పెట్టాము, సిద్ధించలేదు, ఏమిటి గతి? కాం గతి కృష్ణ అంటున్నాడు. చూడండి, అంటే కృష్ణ ఈ యోగమందు శ్రద్ధాధారణలు గలవాడనైనను సమయము కానివాడనై అవసాన దశయందు యోగము నుండి చెలించిన మనసు కలవాడనై, అంటే సాధకుడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము మొదలు పెట్టాము, తెలుసుకుందాము, భగవద్గీత తెలుసుకుందాము, లేకపోతే ఉపనిషత్తులు తెలుసుకుందాము, ఆధ్యాత్మిక విద్యను గురించి అవగాహన కావాలి, నేర్చుకుందామని ప్రయత్నం మొదలు పెట్టాము. ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తున్నది ఆ యోగం కావాలి కావాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. మరి అలాంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు మరి సమయము కానివాడనై, చూడండి నాకు ఇంకా అవకాశం లేదు అంటే అవసాన దశయందు చాలా. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరదాగా అనుకుంటుంటాం చూడండి, 30-40 అప్పుడు ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ఆధ్యాత్మికం, వేదాంతం ఇలాంటి మాటలు అంటే పారిపోతారు. అవి ఇప్పుడప్పుడే కాదులే, ఇంకా చాలా టైం ఉంది, రిటైర్డ్ అయ్యాక చూద్దామని చెప్తారు, వెళ్తారు. మరి ఇప్పుడు సరే మొదలు పెట్టావు, ఎప్పుడో మొదలు పెట్టావు, మరి టైం లేదు అక్కడ, అప్పుడేం చెయ్యాలి టైం? అది ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అవసాన దశయందు యోగము నుండి చెలించిన మనసు కలవాడనై. ఇప్పుడు ఇక్కడ అవసాన దశలో ఏమవుతుంది చూడండి, 60 దాటాకో 70కి వచ్చాకో వేదాంతం క్లాసుకి వెళ్ళి నేర్చుకుందాము, చదువుకుందాం, తెలుసుకుందాము అనేసి కూర్చుంటే ఎంత గొప్ప గురువు గారైనా సరే అక్కడ వెళ్ళి కూర్చుంటే అప్పుడు మన పరిస్థితి ఏముంటుంది? కాళ్ళు సహకరించవు కూర్చోడానికి, కళ్ళు సహకరించవు కాసేపు తదేకంగా చూడడానికి, చెవులు సహకరించవు వినడానికి, ఇక మనసు అయితే చెప్పక్కర్లా. శరీరమే సహకరించినప్పుడు మనసు ఎక్కడ సహకరిస్తుంది? మరి ఎలాగా ఇలాంటి వాళ్ళ పరిస్థితి? పోని అక్కడ దాకా వచ్చి అది కూడా కొంత కంట్రోల్ చేసి నేర్చుకున్నారు. అసలు ఆయువు ఎంత ఉందో తెలియదు. మరి పూర్తిగా నేర్చుకోగలమా, నేర్చుకోలేమా? ఆత్మవిద్య అవగాహన అవుతుందా, అవ్వదా? ఇలాంటి సమస్యలు ఇవన్నీ ముందు వస్తూనే ఉంటాయి. మరి అలాంటి చెలించిన మనసు కలవాడు నేను సాధకుడు. ఇలాంటి మనసు చెలించిన సాధకుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు యోగ సంసిద్ధిం యోగమును అప్రాప్య పొందక కాం గతిం ఎట్టి గతిని పొందును. ఇప్పుడు నిజంగా ఈ యోగాన్ని తెలుసుకోలేక మళ్ళీ ఏ గతి పొందుతాడు? ఇప్పుడు మనకి ఒక మాట చెప్తూ ఉంటారు చూడండి, రెంటికి చెడ్డ అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇది నేర్చుకుందాం అనుకున్నారు, దీనికేమో సమయం లేదు. పోనీ ఈ సమయం అక్కడే ఉంటే ఆ సంసారంలోనే ఇంకేమన్నా చేయగలిగే వాళ్ళేమో అంటారు కదా, అటు ఇటు కాకుండా అవుతున్నామేమో, అలాంటిది ఏమన్నా ఉంటుందేమో. ఏం చేయాలి మరి ఇలాంటి వాళ్ళు? అంటే ఇక్కడ అర్జునుడికి వచ్చిన సందేహం ఏంటంటే, మన ఎంతో శ్రద్ధతోనైనా వచ్చేవాళ్ళు ఉంటారయ్యా, వచ్చేవాళ్ళు ఈ యోగాన్ని పొందలేకపోతే అలాంటి వాళ్ళ గతి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అంటే అలాంటి వాళ్ళ గతి ఏమవుతుందో నెక్స్ట్ మనకి చెప్తున్నాడు. కానీ అంతదాకా ఆగకుండా నువ్వు చిన్న వయసు నుంచే సాధన చేసుకోమని శాస్త్రం చెప్తోంది. అది దానికి చూద్దాం. హరి ఓం.